ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రపంచ క్రికెట్ టైటిల్ ను గెలిచేందుకు భారత్ న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. ఇక త్రిబుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. తొలిసారి ప్రపంచ కప్ ను ముద్దాడేందుకు కవీస్ ఆటగాళ్లు అయితే ఫీల్డ్ ఊడుతున్నారు. ఇక ఫైనల్ బిగ్ ఫైట్ కోసమైతే ఇరు జట్లు ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రపంచ క్రికెట్ టైటిల్ ను గెలిచేందుకు భారత్ న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. త్రిబుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా కదా పూర్తి స్థాయిలో ఇటు సాయంత్రం 7 గంటలకైతే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పేస్ మరియు బౌన్సింగ్ సంబంధించిన సాయిల్ పిచ్ ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు అందుబాటులో తీసుకుని వచ్చారు. ఇది బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ చేసిన పిచ్ గా కూడా మనం చూసుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఇటు భారతదేశం సంబంధించి 140 కోట్ల మంది ప్రజలకైతే ఈ రోజు పూర్తి స్థాయిలో ఉత్సాహం అయితే ఈ మ్యాచ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రన్స్ అయితే ఈ మ్యాచ్ నుంచి అయితే మనకి లభించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మ్యాచ్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఫుల్ అండ్ నాకౌట్ మ్యాచ్ గా కూడా మనం చూడొచ్చు. మంచి ఫన్ అయితే మనకి ఈ మ్యాచ్ నుంచే రాబోతుంది. ఎందుకంటే రన్స్, సిక్సర్లు, ఫోర్స్ కూడా మంచి స్థాయిలో బౌండరీస్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు అహ్మదాబాద్ వేదికగా కూడా కావడం భారతదేశ ప్రజల్లో కొంత గుబులనైతే పుట్టిస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్ లో చూసుకున్నట్లయితే 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా చేతిలో మనం ఓటమి అయితే చెవి చూసాం. ఈ రోజు చరిత్రను తిరగరేసే అవకాశం అయితే మనకి ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా మరొకసారి లభించనుంది. అయితే ఈ ఒక్కసారి కానీ మనం వరల్డ్ కప్ ని సాధిస్తే మాత్రం ఇది మూడోసారి ప్రపంచ టీ20 వరల్డ్ కప్ ని సాధించే విధంగా కనబడుతుంది. ఎందుకంటే 2007లో ధోని సారథ్యంలో అయితే మనం వరల్డ్ కప్ సాధించాము. అదే విధంగా మరొకసారి 2024 రోహిత్ శర్మ నేతృత్వంలో టీ20 వరల్డ్ కప్ సాధించడం జరిగింది. మరొకసారి సూర్య తన యొక్క ఏదైతే ఈ విధిరాత్ను కూడా టెస్ట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 140 కోట్ల మంది ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకునే విషయం కూడా మనం చూడొచ్చు. అయితే ఇది ఎలా ఉంటుండగానే సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 లో అయితే మాత్రం మ్యాచ్ అయితే మాత్రం మనం ఓడిపోవడం జరిగింది. ఆ రోజైతే ఫ్లాట్ పిచ్ కావడం, పూర్తి స్థాయిలో వికెట్లు కూడా విఫలం అవడం, భారీగా కూడా ఇటు సౌత్ ఆఫ్రికా విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు పిచ్ మారడం, ఈ రోజు ఎలాగ ఉండబోతుంది పూర్తి స్థాయిలో మనం చూడబోతున్నాం. అదే విధంగా మనతో ఈ రోజు క్రికెట్ కి సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోవడానికి 100 రన్స్ సంబంధించిన 100 బాల్స్ క్రికెట్ ఓనర్ భార్గవ్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భార్గవ్ గారు, చెప్పండి, ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరగబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్? అసలు పిచ్ ఏ విధంగా అనుకరించబోతుంది? సుమారుగా మీరు కూడా 10,000 రన్స్ పైగా 400 మ్యాచ్ల్లో మీరు రన్ చేయడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా 300 పైన వికెట్లు కూడా తీయడం జరిగింది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. సో మనకేంటంటే మనం గెలాలి. సో ఈ మ్యాచ్ అన్నది ఏంటంటే వెరీ క్రూషియల్ మ్యాచ్. లాస్ట్ టైం అలాగే మనకి డిఫెండింగ్ ఛాంపియన్స్, వీఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. సో అది లాస్ట్ టైం ఏంటంటే మనం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని మనం వరల్డ్ కప్ తీసుకొచ్చాం. ఈసారి ఏంటంటే యాక్చువల్లీ ద ఫైనల్స్ ఈజ్ ఇన్ అహ్మదాబాద్. సో అదే పెద్ద గగనం మనకి, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఫైనల్ రికార్డ్ ఓవర్ దేర్. సో ఈసారి మన బాయ్స్ మెన్ ఇన్ బ్లూ విల్ చేంజ్ ది గేమ్ ఆఫ్ యాక్షన్ మేబీ. ఇంకోటి ఏంటంటే మనం ఈ వికెట్ ఎలా ఉండబోతుందంటే ట్రిక్కీ వికెట్. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే మనం ఆస్ట్రేలియాతో లాస్ట్ టైం ఫైనల్స్ ఓడిపోయాం. సో ఈసారి ఏంటంటే ఇట్ వుడ్ బి డిఫరెంట్ స్ట్రాటజీ ఫ్రమ్ ఇండియన్ టీమ్. సో మేబీ ఈసారి ఏంటంటే మనకి మెయిన్ కారణం ఏంటంటే వీ హ్యావ్ టు బౌల్ ఫస్ట్ ఆన్ దిస్ వికెట్. వీ హ్యావ్ టు బౌల్ ఫస్ట్, వీ హ్యావ్ టు చేస్. ఇది కంప్లీట్ గా చేసింగ్ వికెట్ డ్యూ టు ఫ్లడ్ లైట్స్ కాబట్టి, అండర్ ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ కాబట్టి, అది కూడా ఫైనల్స్. దే విల్ బి మోర్ ప్రెషర్, చాలా ప్రెషర్ ఉంటుంది బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ. ఇంకోటి ఏంటంటే ఇండియాలో న్యూజిలాండ్ ఆడుతుంది కాబట్టి, న్యూజిలాండ్ ఆల్రెడీ ప్రీవియస్ టూర్స్ ఆడారు ఇండియాలోని. సో దే ఆర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ టీమ్ అండ్ వెరీ కాంపిటేటివ్ టీమ్ ఫర్ ఇండియా. సో లెట్స్ హోప్ ఇండియా విల్ విన్ దిస్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఓపెనర్స్ సంజు శాంసన్ కానీ లేకపోతే అభిషేక్ శర్మ కానీ దే విల్ ఫైర్ టుడే. ఇఫ్ దే ఫైర్ వీఆర్ గోయింగ్ టు విన్. రైట్. మరి అభిషేక్ శర్మ కోసం చూసుకున్నట్లయితే గత 3 మ్యాచ్లు కూడా డక్అౌట్ అయ్యాడు. డక్అౌట్ అయిన తర్వాత 2 మ్యాచ్లు కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. Seeing his strategy, is a big hitter. Once he's boom, that's it. Even Sanju Samson మొన్నటి వరకు కూడా సరిగ్గా ఆడలేదు. బట్ సెమీఫైనల్ ఇంప్రూవ్డ్ అండ్ ద క్వార్టర్ ఫైనల్స్ ఆల్సో. అంటే క్వార్టర్ ఫైనల్స్ అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ లీగ్ మ్యాచ్ హీ ప్రూవ్డ్ అండ్ మొన్న సెమీఫైనల్ కూడా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్.
సో అది పరిస్థితి. ఇక ఫాతిమా అయితే మంచి మ్యాచ్ అయితే కొనసాగబోతుంది. మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే కన్నా చేజింగ్ చేయడం అయితే బెటర్ అన్నట్టు ఇప్పటికే మనకి భార్గవ్ 100 బాల్స్ ఐపీఎల్ ఓనర్ మనకి స్పష్టం చేయడం జరిగింది. మంచి విషయం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ ఫర్ ద అప్డేట్.